ఒక 15 సంవత్సరాల అబ్బాయి తన క్రైమ్ ఎలా చేస్తాడని చెప్పి ఒక లెటర్ రాసి 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి వచ్చి ఆ ఇంటి పక్క బిల్డింగ్ కి దూకి ఒక ఇంట్లోకి వెళ్లి తనకన్నా వయసులో 3 సంవత్సరాలు చిన్నగా ఉండే ఒక 11 సంవత్సరాల అమ్మాయిని చంపేశాడు. 20 కత్తి ఘాట్లతో, మెడ మీద 14, ఛాతి మీద కడుపు దగ్గర 6. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ. ఇది జరిగి వారం రోజులు కూడా జరగలేదు, 5 రోజుల్లో పోలీసులు పట్టేసుకున్నారు. ఈ మిషన్ డాన్ అని పేరు పెట్టి ఒక 8,000 10,000 క్రికెట్ కిట్ కోసం చేశాను నేను ఇది అని చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది ఏంటి అనే క్వశ్చన్ మీకు ఇక్కడ ఉంది కదా. మొత్తాన్ని క్లియర్ గా అన్పాక్ చేద్దాం. కూకట్పల్లిలో సహస్ర అని 11 ఏళ్ల పాప, ఆ పాపకి జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో అది మనందరినీ లోపల నుంచి ఫండమెంటల్ గా చేంజ్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఏదో క్రిమినల్స్ చేసింది కాదు. ఇది 6వ తరగతి చదువుతున్న ఒక బిడ్డని మెడ దగ్గర, ఛాతి మీద, పొట్ట మీద 20 కత్తిఘాట్లు. 20 అది ఎవరు చేశారో అబ్బాయి పేరు ఇక్కడ అప్రస్తుతం గానీ అబ్బాయి వయసు 15 సంవత్సరాలు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద అబ్బాయి పేరు నేను బయట పెట్టకూడదు. ఒకవేళ రూల్ ఉన్నా కూడా ఆ పేరు నేను బయట చెప్పదలుచుకునేవాడిని కాదు ఫర్ ఎథికల్ రీజన్స్. కానీ పేరెంట్స్ కైనా, బ్యాచులర్స్ కైనా, సొసైటీలో పెరుగుతున్న ఎవరికైనా మీరందరూ ముందు విషయం తెలుసుకోవాలి. మాట్లాడుకుందాం పర్టికులర్ గా కూకట్పల్లి ఏం జరిగిందో మీకు క్లియర్ గా కళ్ళ కట్టినట్టు చెప్తా. బట్ దానికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా, ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ నిండు ప్రాణం మాత్రమే పుట్టదు, పేరెంట్స్ కూడా జన్మం తీసుకుంటారు. ఒక తల్లి పుడుతుంది, ఒక తండ్రి పుడతాడు. సో వీళ్ళు చనిపోయిన సహస్రాన్ని ఆ 11 ఏళ్ళ అమ్మాయి మాత్రమే కాదు, ఆ పాప పుట్టినప్పుడు పుట్టిన ఈ పేరెంట్స్ కూడా. నేను ఆ మాటని పూర్తి చేయను కానీ మన సొసైటీగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆ చిన్న పిల్లోడిదే తప్పు, లేదా పిల్లోడిని పెంచిన పేరెంట్స్దే తప్పు. పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకూడదు, ఏ రేటెడ్ కంటెంట్ చేయకూడదు, స్కూల్లో టీచర్లు బుద్ధి నేర్పించాలి, పిల్లలకు చదువు సంజలు తప్పితే వేరే అవిగేషన్స్ ఉండకూడదు. ఇలాంటి సర్ఫేస్ లెవెల్ డిస్కషన్ కాకుండా మనం న్యూయాన్స్ లోకి వెళ్ళాలి. రియల్ సొల్యూషన్స్ మనకు కావాలంటే ప్రపంచం చాలా కాంప్లెక్స్. అది మంచి చెడు మీద ఆపరేట్ అవుతుంది, గ్రే జోన్ మీద నడుస్తుంటది. ఇలాంటి గ్రే జోన్ మీద మనం నావిగేట్ అవ్వాలంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు చాలా నేర్పిస్తాయి. ముఖ్యంగా ఈ సహస్ర ఇన్సిడెంట్ లో అబ్బాయి రాసిన లెటర్ ఒకటి ఉంది. ఆ లెటర్ చేస్తే అడాలసెన్స్ సైకి మనకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఇన్ఫాక్ట్ దీని మీద ఒక సిరీస్ కూడా వచ్చింది, మార్చ్ లో వచ్చింది నెట్ఫ్లిక్స్ లో. ప్రపంచం అంతా చాలా హల్చల్ చేసింది అది, అడాలసెన్స్ అని దాని పేరు కూడా అదే. ఆ సిరీస్ కి ఇక్కడ ఇన్సిడెంట్ కి నాకు చాలా ప్యారల్స్ కనబడ్డాయి. ఒక్కొక్క ప్యారల్ ని మనం డిస్కస్ చేద్దాం. అండ్ మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో ఈ సొల్యూషన్స్ ఎలా అప్లై చేయాలి. ఓ 5 రోజులు పట్టింది కదా నేరెస్ట్ ఎవరో కనుక్కోవడానికి. సైబరాబాద్ పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. అది మొత్తం మన ఫస్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకోవాలి, దాని తర్వాత మన సొల్యూషన్స్ మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ నుంచి మన లోకల్ గా జరిగే సంఘటనల వరకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా దానికి పర్స్పెక్టివ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు చాలా మంది చూస్తున్నారు. ఒకవేళ ఇలాంటి రెస్పాన్సిబుల్ టాపిక్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా కాంటెక్స్ట్ మొత్తం మీకు అర్థం కావాలంటే క్రైమ్ ఎలా అన్ఫోల్డ్ అయిందో మీరు తెలుసుకోవాలి. ఆగస్ట్ 18 మాట ఇది, మండే. కూకట్పల్లిలో కృష్ణ గారని ఒక సాదా సీదా బైక్ మెకానిక్. చిన్న అబ్బాయి, 6 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి. స్కూల్కి వెళ్ళాడు. అబ్బాయికి లంచ్ బాక్స్ వాళ్ళ అమ్మాయి ఇవ్వలేదని చెప్పి, వాళ్ళ అమ్మాయికి హాలిడే. తను చదువుతున్న ఈ స్కూల్లో స్పోర్ట్స్ డే అవడం వల్ల బేగంపేట్ కేంద్రీయ విద్యాలయంలో చదువుతుంది అమ్మాయి. తన ఇంటి లోపలికి అలా వెళ్ళాడు. బెడ్ మీద కత్తి ఘాట్లతో అమ్మాయి చనిపోయి పడిపోయి ఉంది. ఏం చేయలేదు తెలియక పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. సైబరాబాద్ అండర్లోకి వస్తుంది అది. అగైన్ ఫోరెన్సిక్స్ వాళ్ళు వచ్చారు, ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకున్నారు. 5 రోజుల పాటు కంప్లీట్ గా టాప్ టు బాటమ్ సర్వే చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫింగర్ ప్రింట్స్ ఏ తెలిసిన క్రిమినల్ తో కోయిన్సైడ్ అవ్వట్లా, మ్యాచ్ అవ్వట్లా. ఇమ్మీడియట్ గా వాళ్ళు కూడా చిన్న పిల్లోడు అనుకోరు కదా, ఆ ఏరియాలో ఉండే సీసీటీవీ మొత్తాన్ని చెక్ చేసి చుట్టుపక్కల వాళ్ళందరితో డిస్కస్ చేసిన తర్వాత అందులో ఒక వ్యక్తి ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నానని, ఒక అబ్బాయి చాలా అనుమానాస్పదంగా కనబడ్డాడని, ఆ రోజు ఆ ఇంటి చుట్టూ తిరిగాడని, లోపలికి బయటకు వచ్చాడని, కంగారుగా తిరిగాడని ఈయన వాన్మూలం తీసుకున్న తర్వాత ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర, ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు. ఆ అబ్బాయిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. అక్కడ ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుందాం. కానీ ఈ 5 days వ్యవధిలో పోలీసులు ఎవరిని వదలలేదు, అందరిని ఇంటరోగేట్ చేశారు, ఇంక్లూడింగ్ ఫాదర్. ఆ తండ్రి అంటున్నాడు, బాబా నా బిడ్డని నేను ఎందుకు చంపుకుంటాను, కొద్దిగా ఆలోచించి చేయండి, ఎందుకంటే తండ్రి చంపుకునే పరిస్థితి ఎవరికి ఉండదు. అగైన్ క్రైమ్ అనేది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎవరు చేస్తారు మనం చెప్పలేం కదా. ప్రతి ఒక్కరిని ఇంటరోగేట్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. మనం వీడియో బిగినింగ్ లో మాడుకునే లెటర్ ఏదైతే ఉందో అబ్బాయి రాసుకున్నాడు, అది స్పెల్లింగ్ మిస్టేక్స్ ని, గ్రామటికల్ ఎర్రర్స్ ఇవన్నీ పక్కన పెడితే ఆ ఇంట్లోకి వెళ్ళాలి, గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేయాలి, కుండీని బద్దలు కొట్టాలి, డబ్బులు తీసుకోవాలి, గ్యాస్ లీక్ చేయాలి, బయటకు రావాలి, తలిపేసేయాలి, అగ్గి ముట్టించాలి. దీనికి మిషన్ డాన్ అని మరి పేరు పెట్టుకున్నాడు. ఇంట్లో 80,000 డబ్బులు మిస్ అయ్యాయని చెప్పి కొన్ని రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. అగైన్ ఐ కాంట్ వెరిఫై దట్, బట్ ఒక క్రికెట్ బ్యాట్ కిట్ ఉంటుంది కదా, ఈ ఎంఆర్ఎఫ్ బ్యాట్స్ ఒక 8,000 10,000 ఉంటాయి. ఆ బ్యాట్ కోసం నేను వెళ్ళాను చెప్పి ఇన్వెస్టిగేషన్ లో అబ్బాయి చెప్తున్నాడు. ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. దీనికి ఒక కారణం ఉంది. ఈ పిల్లలందరూ కాలనీలో క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు సహస్ర వాళ్ళ తమ్ముడు కూడా క్రికెట్ ఆడే పిల్లల్లో ఒక అబ్బాయి, దాంట్లో ఈ అబ్బాయి కూడా ఉంటాడు. ఈ క్రికెట్ కిట్ వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పి అది ఇప్పుడు మనం కొనడానికి అవ్వదు, దాన్ని మనం తీసేసుకోవాలి అని చెప్పి లోపలికి వెళ్ళానని చెప్పి అబ్బాయి చెప్తున్నాడంట. అండ్ ఇందులో నీచమైన పార్ట్ ఏంటో తెలుసా, మొన్న అమ్మాయి పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడు ఈ అబ్బాయి కూడా ఇంటికి వెళ్ళి కేక్ కటింగ్ లో అది పాల్గొన్నాడు. అమ్మాయి కేక్ తినిపిస్తున్న ఫోటో ఉంది. అగైన్ ఐ డోంట్ వాంట్ కీప్ దోస్ ఫోటోస్, దట్స్ నాట్ రైట్. నా టీమ్ కూడా ఏదైనా AI ఇమేజ్ వాడమని చెప్తా. ఇప్పుడు అలాంటి అమ్మాయిని ఎలా చంపగలిగాడు అనే డౌట్ మనకు రావడం సహజం కదా. నౌ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఆగస్ట్ 18 ఈ అబ్బాయి లెటర్ లో రాసుకుంటున్నట్టే, ఆ అబ్బాయి బిల్డింగ్ ఇది, అమ్మాయి బిల్డింగ్ ఇది. అబ్బాయి 4th ఫ్లోర్ లో ఉంటాడు. 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ కి వచ్చి 3rd ఫ్లోర్ లో డైరెక్ట్ యాక్సెస్ ఉంది అమ్మాయి ఇంటికి. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా ఇల్లు ఎంత
ఎంత దగ్గరగా కడతారంటే అది ఎంత హైట్ లో ఉన్నా ఒక అడుగు వేస్తే వెళ్ళిపోవచ్చు పక్క బిల్డింగ్. అలా అమ్మాయి బిల్డింగ్ లోకి దూకేసి, అమ్మాయి టెర్రస్, అది ఒక పెంట్ హౌస్ లాంటి ఇల్లు విత్ టెర్రస్, నడుచుకొని వెళ్ళి లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయికి అమ్మాయికి హాలిడే ఉందని తెలియదు. ఈయన బంక్ కొట్టాడు, చాలా సన్నగా ఉంటాడు అబ్బాయి, అమ్మాయి అయితే టీవీ అది చూసి లోపలికి వెళ్ళాడు. ఈ టీవీ శబ్దంలో అబ్బాయి లోపలడం గమనించలేదు. అమ్మాయి ఉన్నప్పటికీ, అమ్మాయి ఉందని అబ్బాయికి తెలిసినప్పటికీ తన పని ఏదైతే ఉందో, తన ప్లాన్ ఏదైతే తీసేసుకుందామని వచ్చాడో, థెఫ్ట్ చేయడానికి వచ్చాడో, ఆ పనిలో పడిపోయాడు. ఈ డబ్బులు అవి తీసుకొని బయటకు వచ్చే ఈ క్రమంలో సౌండ్ ఈ అమ్మాయి వింది, వచ్చే అబ్బాయిని చూసింది. ఇప్పుడు ఇక్కడ సడన్ గా ఈ అబ్బాయికి ఈ అమ్మాయి ఒక విట్నెస్ లా కనబడింది. ఇక 15 సంవత్సరాల బిడ్డకి ఇమ్మీడియట్ గా వచ్చే భయం ఏంటో మీరే చెప్పండి నాకు ఒకసారి. చుట్టుపక్కల జనాలు ఏమనుకుంటారు, ఆయన మీద దొంగ అనే ఒక ముద్ర వచ్చేస్తుంది, నాతో గేమ్స్ ఎవరు ఆడరు, నేను చూడగానే ఏదో ఒక ఇమేజ్ ఒకటి ఫామ్ అవుతుందని భయపడ్డాడు. అండ్ ఆన్ అన్ ఇంపల్సివ్ యాక్ట్, తను రాసిన లెటర్ లో కత్తి అని ఒక మెన్షన్ ఉంది, నైఫ్ అని రాస్తుంది. ఐ డోంట్ నో వెదర్ ఆ కత్తిని ఆయన తెచ్చుకున్నాడా లేదా ఇంట్లో ఉండే కత్తిని వాడాడో నాకు తెలియదు, కానీ అమ్మాయిని బెడ్ మీద పెట్టి గొంతు నిలిమేసి ఆ కత్తితో మల్టిపుల్ టైమ్స్ స్టాప్ చేశాడు. నేను ఇంకా ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ద గోరీ డీటెయిల్స్, దట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ ద వీడియో. 20 సార్లు స్టాప్ చేసిన తర్వాత అగైన్ చంపేసి తప్పించుకుందాం అనుకున్న అబ్బాయి 20 సార్లు స్టాప్ చేయడు. అలా ఎందుకు చేసి ఉంటాడో మనం తర్వాత వద్దాం, వీడియోలో క్లియర్ గా చెప్తాను నేను. మల్టిపుల్ పాసిబిలిటీస్. కానీ అమ్మాయి పాప సహస్రం చంపేసి తప్పించేసుకున్నాడు, ఏమీ తెలియనట్టు 4-5 రోజులు పాటు ఆ ఇంటి పక్కన ఆ చుట్టుపక్కల తిరుగుతున్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు. మొత్తం బ్లడ్ శాంపిల్స్, ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు కూడా జనరల్ గా పోలీసులకు ఫస్ట్ వచ్చే అనుమానం పక్కింటి చిన్న పిల్లలు అయితే రాదు కదా, ఇలాంటి హత్య జరిగినప్పుడు, మల్టిపుల్ స్టాబ్స్ ఉన్నప్పుడు. అందుకని ఇక్కడ డిలే అయింది అంతే, అంతకుమించి ఇక్కడ ఏం ఉండదు. అండ్ ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా మీకు, ఒక 10, 15, 20 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, ఆ వయసు ఉండే పిల్లలు, వాళ్ళ గురించి మనకు మొత్తం తెలుసు అనుకుంటాం, ఇంచు కూడా మనకు తెలియదు. ఇది మీరు వాళ్ళు గుర్తుపెట్టుకోండి. పిల్లలు Tier 2, Tier 3 సిటీస్ లో చదువుతున్నా ఇవాళ ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఎలా ఉందంటే ఒక కొత్త వర్చువల్ ప్రపంచాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారు. దిస్ టు ఆల్ ద పేరెంట్స్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీతోనే చెప్తున్నాను నేను, బీ వెరీ కేర్ఫుల్. మాకు తెలుసులేనట్టు ఉండకండి. అట్ ద సేమ్ టైం మనం ఫోర్స్ చేసి మనం ఏం చేయలేం, వాళ్ళ మైండ్స్ మనం మార్చలేం. ఇన్ఫాక్ట్ ఎంత ఫోర్స్ చేస్తే వాళ్ళు అంత రెబెల్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది, ఎంపతి. పిల్లలకు మనం ఏం చెప్పినా చాలా జాగ్రత్తగా చెప్పాలి. మన సాయ శక్తిలో మనకి ఎంత సామర్థ్యం ఉందో ఆ లెవెల్కి మనం చెప్పగలగాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది ఒక్క వ్యక్తి మీద, ఒక్క వ్యవస్థ మీద, ఒక సోషల్ డెమోగ్రఫిక్ మీద మనం వేసేయలేం. మనం పేరెంట్స్ అంటే పేరెంట్స్దే తప్పు, పిల్లలు అంటే పిల్లలదే తప్పు, ఓటీటీస్ అంటే ఓటీటీస్దే తప్పు, అంటే ఓటీటీస్ అంటున్నారు. కరెక్ట్. ఇవాళ ఏ రేటెడ్ సినిమాలు 28 రోజులు మనకి టీవీస్లో వచ్చేస్తున్నాయి. మనకి పిల్లలు థియేటర్కి వచ్చి చూడకపోవచ్చు సినిమాలు. ఇవాళ చాలా ప్లాట్ఫామ్స్ లో మనం డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి ట్యూన్ ఇన్ అయ్యి పిల్లలు పేరెంట్స్ చుట్టూ లేనప్పుడు ఖచ్చితంగా చూడొచ్చు ఈ ఏ రేటెడ్ సిరీస్ ని. మార్కో లాంటి సినిమాలు కూడా రకరకాల ప్లాట్ఫామ్స్ లో వచ్చేసాయి. అది నేనే చూడలేకపోయినా సినిమాని, మధ్యలో ఆపేసాను, మధ్యలో కట్టేశాను నేను. నౌ జస్ట్ ఇమాజిన్ 10-year-old. దీనికి ఏంటి సొల్యూషన్ అంటే వాటిని ఆపి మనం చెప్పలేం. అది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది వాళ్ళ ఆర్టిస్టిక్ చాయిస్. వాళ్ళు ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు సర్టిఫికేషన్ బోర్డు నుంచి, వాళ్ళని మనం ఎలా ఆపుతాం? మనం ఏదైనా చేయగలిగితే 2 levels లో దీనికి సొల్యూషన్ ఉంది. నెంబర్ 1, కొంచెం కష్టమైనా, కొంచెం టెక్నికల్ గా నేర్చుకోవాల్సి వచ్చినా కూడా పేరెంటల్ లాక్స్ అని అన్ని ప్లాట్ఫామ్స్ లో ఇవాళ ఉన్నాయి. ఇంట్లో 18 years లోపల పిల్లలు ఉంటే ఏ రేటెడ్ ఫిల్మ్ అంటే ఏ రేటెడ్ ఫిల్మ్ అని స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇన్ఫాక్ట్ U/A ఏంటంటే తెలుసా మీకు, పిల్లలు చూడొచ్చు బట్ పేరెంట్స్ తోడుగా ఉండాలి అని. అది దాని మీనింగ్. సారీ, U/A అంటే యూ రేటెడ్ కాదు, PG-13 అని ఉంటుంది. అంటే 13 సంవత్సరాల లోపల వాళ్ళు చూడకూడదు. ఇలా రకరకాల రేటింగ్స్ ఉంటాయి కదా. ఆ సినిమాకి సర్టిఫికేషన్ బోర్డు ఆ రేటింగ్ ఇచ్చిందంటే దాని అర్థం దాన్ని అలాగే చూడాలి అని. అగైన్ ఇదే సర్టిఫికేషన్ బోర్డు చాలా వియర్డ్ కాల్స్ తీసుకుంటుంది. దాంట్లో నేను ఎలదలుచుకోవట్లేదు, బట్ మినిమం ఏ రేటెడ్ సినిమాని మన పిల్లలకి యాక్సెస్ లేకుండా మనం చూడాలి, ముఖ్యంగా ఇలాంటి ఓటీటీ జమానాలో. అండ్ సొల్యూషన్ నెంబర్ 2, సిస్టమిక్ లెవెల్ నుంచి రావాలి. ఇవాళ పేరెంటల్ సెట్టింగ్స్ అంత ఈజీగా లేవని మీలో ఎంతమంది ఒప్పుకుంటారు నాతో? ఐ డోంట్ థింక్ దట్స్ సో ఈజీ. అందరికి ఇప్పుడు ఒక పల్లెటూరులో ఓటీటీ ప్లాట్ఫామ్ నడుస్తుంది, పెనిట్రేషన్ జరిగింది. అక్కడ ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్న ఒక వ్యక్తికి, సాదాసీదా వ్యక్తికి పేరెంటల్ లాక్ ఎట్లా పెట్టాలని అర్థం అవుతుందా? అది ఆయనకు కూడా అర్థం చేసేలా ఇంటర్ఫేస్ మనం రెడీ చేయాలి. అంతేగాని ఏ రేటెడ్ సినిమాలు ఎందుకు వస్తున్నాయి? సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తుందంటే సినిమాల ఎగ్జిస్టెన్స్ అది మెసేజ్ ఇవ్వడానికి కాదు, డిస్కోర్స్ జరగాలి, డిస్కషన్ జరగాలి, డిస్కోర్స్ జరగాలి. ఆ సినిమాలో ఎటువంటి ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ ఉన్నా మనం మాట్లాడాలి, ఏదైనా ఇష్యూస్ ఉండే సీన్స్ ఉంటే. కానీ ఆ సినిమానే ఉండకూడదు అనేది ప్రాక్టికల్ కాదు. ఎందుకంటే అది వాళ్ళు మా హక్కానే ఇస్తారు. మనం ఇక్కడ ఏం మాట్లాడినా ప్రాక్టికల్ సొల్యూషన్స్ మనం మాట్లాడాలి. ఇకపోతే రెండోది సోషల్ మీడియా. నేను విషయం చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. మన పిల్లల చేతిలో ఉండే సెల్ ఫోన్ ఏదైతే ఉందో దీంట్లో వాళ్ళు వేరే ప్రపంచంలో బ్రతుకుతున్నారు. అండ్ దట్స్ నాట్ గుడ్ ఆర్ బ్యాడ్ నెసెసరీలీ. అడాలసెన్స్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, సింగిల్ టేక్ షార్ట్స్ ఉంటాయి, ఒక 4 episodes ఉంటాయి. నేను చూశాను. అది ఒక చిన్న 10-11 సంవత్సరాల పిల్లోడు తన వ్యూస్ తను ఎక్స్ప్రెస్ చేస్తుంటే లోపల మనకు చెమటలు పడతాయి అనే విషయం నాకు సిరీస్ చూసినప్పుడు అర్థమైంది. ఎందుకంటే వైలెన్స్ అంటే ఏదైనా చేస్తేనే వైలెన్స్ కాదు, మెంటల్ వైలెన్స్ కూడా ఉంటుంది. మెంటల్గా మనం చాలా వైలెంట్ పర్సన్ అయితే అది ఏదో రోజు ఇలా బయటకు వస్తుంది. అండ్ ఈ అడాలసెంట్ సిరీస్ ఎవరైతే చూడలేదో ఒకసారి మీరు చూడండి. ఇట్స్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఇది పిల్లలు చూడడానికి కాదు, నేను చూడని వాళ్ళ కోసం అందులో కొన్ని పాయింట్స్ ని తీసుకొని పారాఫ్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. అందులో అబ్బాయి చెప్పిన డైలాగ్ సేమ్ ఇదే స్టోరీ. ఒక చిన్న పిల్లోడు ఒక అమ్మాయిని చంపేస్తాడు. తన స్కూల్లో చదువుతున్న అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఇంట్రోగేట్ చేస్తారు. ఈ ఇంట్రోగేషన్ లో అబ్బాయి కొన్ని మాటలు డిస్కస్ చేస్తాడు. ఫస్ట్ నాకేం తెలియదని ఏడుస్తాడు, తర్వాత ఇంట్రోగేషన్ లో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాడు. అబ్బాయి కొన్ని డైలాగులు చెప్తాడు. పేరెంట్స్ గురించి చెప్తూ
మీకు నా గురించి ఏమైనా తెలిస్తే అది నా గ్రేడ్స్ మాత్రమే, నాకు వచ్చిన మార్కులు మాత్రమే. దాని తర్వాత ఒక కైండ్నెస్ చూపిడా ఉంటే అది వీక్నెస్. అది ఈ టాక్సిక్ మాస్కులినిటీ అబ్బాయిలోకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఆ సిరీస్ ప్రకారం తను వాడుతున్న సోషల్ మీడియా వల్ల. అండ్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఇంకొక చాలా ఇంపార్టెంట్ డైలాగ్ అంటాడు, వేరే వాళ్ళు ఎవరు నోటీస్ చేయనప్పుడు వాళ్ళు మనం నోటీస్ చేయడానికి ఒకటే ఒక దారి ఉంది, ఇట్స్ టు ఇన్స్టిల్ ఫియర్ ఇన్ దెమ్. వాళ్ళు మనం చూసి భయపడేలా మనం ఏదైనా చేయాలి, అప్పుడు నోటీస్ చేస్తారండి. అగైన్ ఇదంతా ఒక సోషల్ మేజ్. ఇది అంటే ఆ సిరీస్ లో ఒక 11 సంవత్సరాల అబ్బాయి తను రిలవెంట్ గా లేడు, అమ్మాయిలు తను చూసి మాట్లాడట్లేదు, ఇంబెసైల్ అని పిలుస్తున్నారు, మగతనం లేదంటున్నారు, ఎమోజీలు ఏవో వాడుతున్నారు. ఆ ఎమోజీ నచ్చక అమ్మాయిని ఫాలో చేసి చంపేశాడు. ఇవాళ కూకట్పల్లిలో ఈ అబ్బాయి తనకన్నా ఒక 3-4 సంవత్సరాలు చిన్నగా ఉన్నామే తనను చూసింది, ఎదిరించి మాట్లాడింది, కంప్లైంట్ చేస్తానని చెప్పింది, అందరూ నన్ను దొంగగా చూస్తారు, దానికి వైలెన్సే కరెక్ట్ అని దిగాడు. ఒకటి వర్చువల్ వరల్డ్ లో జరిగితే ఇంకోటి రియల్ వరల్డ్ లో జరిగింది, అంతే తేడా. మిగతా అంతా సైకి ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. దీనికి ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది? అబ్బాయిదా, పేరెంట్స్దా, సినిమాలదా, సోషల్ మీడియాదా? నన్ను అడిగితే ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. రియాలిటీ లాగే క్రైమ్ లో కూడా న్యూయాన్స్ మనం వెతకాలి. మన సైడ్ నుంచి మనం ఏం చేయగలుగుతామో మనం చేయాలి. ఓన్లీ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం మనం పట్టుకుంటే ఎలా సిస్టమిక్ ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి కదా. దీనికి ఏంటి సొల్యూషన్ అంటే సింగిల్ లైన్ సొల్యూషన్ లేదు దీనికి. అబ్బాయిలతో స్కూల్కి కానీ అబ్బాయి వాడుతున్న సోషల్ మీడియాలో కానీ దేర్ హ్యాస్ టు బి సమ్ కైండ్ ఆఫ్ పోలీసింగ్. అది ఇవాళ మనకు ప్రపంచం మొత్తంలో లేదు, స్పెషల్లీ ఫర్ ద మైనర్స్. ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ మనం చూడగలిగితే వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేయాలి. చిన్నపిల్లలు నిజంగా ఒక వైలెంట్ ఇంటెంట్ ఇక్కడ ఉంటే అబ్బాయి నేరస్తుడిలో చూడడం కదా, అబ్బాయి కౌన్సిలింగ్ ఇవ్వగలగాలి. ఈ కేసు ఇది డిఫరెంట్ లేండి, ఈ అబ్బాయి క్రైమ్ చేశాడు. ఇక్కడ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం. నేను ఈ అబ్బాయి మీద కామెంట్ చేయట్లేదు, కానీ ఇది డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత అసలు డ్యామేజే జరగకూడదు అనే ఇంటెంట్ ఉంటే దిస్ ఇస్ ద సొల్యూషన్ మాట్లాడుతున్నాను అంతే. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఆ సిస్టమిక్ పోలీసింగ్ అనేది మనకి ఎంబడే లేదు కాబట్టి ప్రాక్టికల్ గా మనం ఏం చేయగలుగుతాం? అబ్బాయిలతో స్కూల్లో కానీ లేదా అబ్బాయి పేరెంట్స్ కానీ ఒక రకమైన నిఘా పెట్టాలి. ఈ నిఘా తప్పు కాదు, దిస్ ఇస్ రిక్వైర్డ్. ప్రతి పేరెంట్స్ ఆ ఒక్క పిల్లడు అని చెప్పట్లేదు, సోషల్ మీడియా నుంచి డీయాక్టివేట్ అయిపోవడం కూడా చెప్పట్లేదు. దట్స్ నాట్ ప్రాక్టికల్. ఇవాళ డే అండ్ ఏజ్ లో వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే దే హ్యావ్ టు బి ప్రెజెంట్. అన్నిట్లో అన్ని విషయాలు తెలుసుకోవాలి. కానీ ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుని రెక్టిఫై చేసే ఒక నిఘా ఉండాలి, ఒక కౌన్సిలింగ్ జరగాలి. ఆ బిడ్డను ఆ లైన్ ఆఫ్ థాట్ నుంచి బయటికి తీసుకురాగలగాలి. యూ నీడ్ టు బీ కైండ్. కైండ్నెస్ అనేది ఇవాళ ఒక వర్చ్యూ. గ్రో అండ్ లెట్ గ్రో యాటిట్యూడ్ కానీ కంపాషనేట్ గా ఉండడం కానీ ఎంత వాల్యుబుల్ ట్రేట్స్ అబ్బాయికి అర్థం చేసే ప్రయత్నం చేయాలి. ఆ రోజు ఒక సొసైటీగా మనం బెటర్ అవుతాం. నిందలేసేసి ఒక డెమోగ్రఫీ మీద ఆల్ది తప్పంటే కుదరదు. ఇలాంటి క్రైమ్స్ నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలంటే అదే నేర్చుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. స్కూల్స్ లో కూడా మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఫ్రెంచ్, రినైసా ఇలా రకరకాల పదాలు మనం వాడి టక కొన్ని విషయాలు నేర్పించేసి బట్టి కొట్టించేసి ఎగ్జామ్ రాసేసి దాని బయటకు వచ్చేసి సర్టిఫికేట్ పట్టుకొని కాలేజ్కి వెళ్ళడమే కాకుండా ఫార్మేటివ్ ఇయర్స్ ఈ స్కూల్స్ లోనే జరుగుతాయి. కాబట్టి ఇవాళ రోజున ఓన్లీ పెద్ద స్కూల్స్ లో ఉన్నాయి. ధీరుభాయ్ అంబానీ స్కూల్స్, ఈ స్కూల్స్ లో ఇవన్నీ ఉంటాయి. మీరు గమనించండి, సంవత్సరానికి 10-20 లక్షలు కట్టే స్కూల్స్ లో వాళ్ళు చదువుతో పాటు అన్ని నేర్పిస్తారు. ఈ నార్మల్ స్కూల్సే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ స్కూళ్ళలో చేరి అప్పర్ మిడిల్ క్లాస్ లో జంప్ అయి ఈ సోషల్ డెమోగ్రఫిక్ లో ఉండే వాళ్ళకి మాత్రమే నష్టాలు జరుగుతున్నాయి. దే నాట్ లెర్నింగ్. ఏ విషయాలు అయితే నేర్చుకోవాలో, అబ్బాయిలు అమ్మాయిల పట్ల ఎలా ఉండాలి, అమ్మాయిలు అబ్బాయిల పట్ల ఎలా ఉండాలి, ఈక్వాలిటీ గురించి, వైలెన్స్ గురించి, ఏదైనా అనెథికల్ యాక్టివిటీస్ గురించి, ఇలాంటి థెఫ్ట్ గురించి. మిషన్ డాన్ అనేది ఎందుకు కూల్ అని అనిపించింది ఆయనకి? ఇద్దరు ఆయన చూస్తున్న కాంటెంట్ అవ్వచ్చు, ఆయన చూస్తున్న రీల్స్ అవ్వచ్చు, ఆయన చూస్తున్న సినిమాలు అవ్వచ్చు, అది ఏవైనా అవ్వచ్చు, అది తప్పు అని చెప్పి ఒక సిస్టమిక్ ఇండక్షన్ ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను అంతే. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. నేను ఏదైనా కొంచెం భావోద్వేగానికి గురై ఉన్నా కూడా దీన్ని అడ్రస్ చేయాలని లోపల నుంచి నాకు ఉంటే తప్పని అంతే. నా సైడ్ నుంచి నాకు ఇవి సొల్యూషన్స్ అని కనబడుతున్నాయి అంతే. ఇది కాకుండా మీకు ఏమైనా తెలిసినా కూడా నాకు చెప్పండి. పోలీసులు కూడా దే డన్ దేర్ బెస్ట్. 5 రోజుల్లో పోలీసులు ఇవాళ అబ్బాయిని అదుపులోకి తీసుకొని మాట్లాడుతున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఇంట్రోగేట్ చేస్తున్నారు. అబ్బాయి పేరు కూడా బయటికి రానివ్వకుండా చూస్తున్నారు ఎథికల్ గా. ఇన్ఫాక్ట్ ఇదే సైబరాబాద్ పోలీసులు వీటితో నేను రీసెంట్ గా మాట్లాడా డీసీపీ శాస్త్రి గారితో. అగైన్ దట్ డిఫరెంట్ కాంటెక్స్ట్. అది ఈ సైబర్ క్రైమ్స్ కి సంబంధించిన అవేర్నెస్ క్యాంపెయిన్స్ కోసం ఒక డిస్కషన్ జరిగింది. దే ఆర్ వెరీ యాక్టివ్. జనాల్లోకి తీసుకెళ్లాలి, నేరాలు ఎలా జరుగుతున్నాయి, ముసలి వాళ్ళు ఎలా మోసపోతున్నారు, ఆ ఇంటెంట్ ఇవాళ పోలీసుల్లో కనబడుతుంది, మనలో కూడా రావాలి. దాన్ని నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. దీని మీద మీరేమంటారు? వాట్ డూ యూ ఫీల్? అండ్ నేను చెప్పిన విషయాలే కాకుండా మీరు ఏదైనా నాకు యాడ్ చేద్దాం అనుకున్నా కూడా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఆ ఒక్క క్రైమ్ డిస్కస్ చేసి నేను వెళ్ళిపోవచ్చు. ఐ డెంట్ వాంట్ డూ దట్, స్పెషల్లీ చిన్న పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు. ఆ 15 సంవత్సరాల అబ్బాయికి సంబంధించి లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. అండ్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, 16 నుంచి 18 ఏళ్ల వరకు ఏదైనా హీనియస్ క్రైమ్ ఎవరైనా చేస్తే అది జువెనైల్ కేసు కింద అవసరం లేదు, డైరెక్ట్ గా మనం ట్రయల్ కి మనం ప్రాసిక్యూట్ చేయొచ్చు అని ఒక సంవత్సరంలో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు జువెనైల్ జస్టిస్ యాక్ట్ లో. అది ఏ సంవత్సరంలో తీసుకొచ్చారో మీకు తెలుసా? లాయర్లు అంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆప్షన్ ఏ ఇస్ 2000, ఆప్షన్ బి ఇస్ 2006, ఆప్షన్ సి ఇస్ 2015, ఆప్షన్ డి 2019. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే పక్కన వచ్చేస్తుంది, వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది. మీకు డెఫినెట్గా మీరు వచ్చేయచ్చు. అక్కడ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ. ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ఏమైనా మీరు స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా అక్కడ దొరికేస్తాయి ఆన్ ఎ డైలీ బేసిస్. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన పేజ్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీరు ఇదే కాంటెంట్ ఇంగ్లీష్లో కన్స్యూమ్ చేద్దాం అనుకుంటే, మీ ఫ్రెండ్స్కి, నాన్ తెలుగు ఫ్రెండ్స్కి మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఏజుడ్ గ్లోబల్ అని మన ఛానల్, డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఒక
వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, రోజు ప్రాణం పెట్టి మాట్లాడడానికి, నిర్భయంగా లోకల్ ఇష్యూస్ మీద కూడా నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు గానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఐఎమ్ కీపింగ్ 2 other వీడియోస్. ఇలాంటి లోకల్ ఇష్యూనే గండికోటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఐ థింక్ couple of months ago. ఈ వీడియో మీరు చూసినట్టయితే అది కూడా చూడండి. మీరు క్రైమ్ కి సంబంధించి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నేను నేషనల్ పాలిటిక్స్ కి సంబంధించి చూద్దాం అనుకుంటే, విజయ్ గారు మదురైలో ఒక స్పీచ్ ఇచ్చారు తమిళ వెట్రిక్ కలగానికి సంబంధించి. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.